మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ కావడంపై ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. మరి దీని వెనుక ఉన్నది ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు ఖాకీలు. ఇటీవల ఓ అధికారిక కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేఖ మెడలో రఘునందన్ రావు చేనేత నూలు దండ వేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను హరీష్ రావు ఫోటో ఉన్న అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. దీనికి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. దీనిపైనే కొత్త రాజకీయం అలముకుంది. దీనిని సీరియస్ గా తీసుకున్న మంత్రి కొండా సురేఖ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బీఆర్ఎస్ చేష్టలు మితిమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ను మాత్రమే కాకుండా వారి ఇంట్లో మహిళను కూడా కొండా సురేఖ ప్రశ్నించారు. ఓ మహిళపై ఇలాంటి పోస్టులు పెట్టడం న్యాయమా అని నిలదీశారు. హరీష్ రావు ఫోటోతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆ పోస్టు రావడంతో హరీష్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఇంకోసారి ఇలాంటి నీచమైన ఫోటోలు పెడితే వీధుల్లో తిరిగే ప్రసక్తే లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అధ్వానం, పశువుల కన్నా అధ్వానం. పశువుల కన్నా కొంత నీతి నియమం ఉంటుంది, కానీ ఈరోజు ఆ నీతి నియమాలు మరిచి పశువుల కంటే అధ్వానంగా ఈరోజు పోస్టులు పెట్టిస్తూ మరి మాలాంటి వాళ్ళని అవమానపరుస్తున్న కేటీఆర్ కబడ్దారని చెప్తా ఉన్నాను. ఇక ముందు మీ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడితే క్షమించేది లేదు అని కూడా చెప్తా ఉన్నాను. మా కార్యకర్తలను కొట్టినందుకు మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా చెప్తా ఉన్నాను. నాలాంటి ఆడబిడ్డ శాపం తప్పకుండా తగులుతుంది. నా జీవితంలో ఈ రోజు వరకు నాకు ఒక చిన్న మచ్చ కూడా నా రాజకీయ జీవితంలో లేదు. నేనంటే ప్రతి పార్టీలోని నాయకులు కూడా నన్ను గౌరవిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, మరి ప్రస్తుతం మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ శ్రేణులు చేసిన కొన్ని వ్యాఖ్యలు, అలాగే ఫోటోలు కూడా ట్రోలింగ్ చేయడం అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ ఘటన అయితే తీవ్ర దుమారం రేపుతుంది. అయితే మంత్రి కానీ అలాగే ఇక ఇటు సంబంధించిన కొంతమంది మంత్రులు రియాక్ట్ అవ్వడంతో కూడా బీఆర్ఎస్ ఆ పోస్ట్ను అయితే తొలగించినట్టు కూడా తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ నేతల టార్గెట్గా అటు సోషల్ మీడియాలో ట్రోలింగ్లకు పాల్పడుతున్నారు. అటు బీఆర్ఎస్ అనుకూలురు కొంతమంది రకరకాల అకౌంట్ల ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కొండా సురేఖ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు వాళ్ళు కూడా పాల్గొన్నారు. తమ వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కొండా సురేఖ దృష్టికి తెచ్చారు. అదే సభలో అటు స్థానిక ఎంపీ రఘునందన్ రావు కూడా ఉన్నారు. ఆయనే వాళ్ళందరి రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చారు. ఆ సందర్భంగా ఒక నూలు దండను అటు కొండా సురేఖ మెడలో వేశారు. ఈ ఫోటోను తీసిన అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యక్తులు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా రకరకాల అసభ్యకర పోస్టులు, కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఎంఆర్ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇది పోస్ట్ అయింది. ఎంఆర్ అనే ట్విట్టర్ అకౌంట్ అది హరీష్ రావు ఫేస్ ఒక డీపీ పెట్టుకొని ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయి బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్తగానే తెలుస్తుంటుంది. ఎందుకంటే ఆ ఎంఆర్ అనే అకౌంట్ ద్వారా అన్నీ కూడా కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుల్ని ట్రోల్ చేస్తూ పదే పోస్టులు పెడుతూ ఉంటారు. నిన్న అటు కొండా సురేఖ పోస్ట్ పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అటు కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినాయి. ఇప్పటికే ఓ పక్క అటు మూసీ ప్రక్షాళన, మూసీ పరివాహక ప్రాంతంలో జరుగుతున్నవన్నీ కూడా లేనిపోనివన్నీ కూడా పెడుతూ ఉన్నారు. రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు. అటు కుకట్పల్లిలో ఒక మహిళ ఆమె చనిపోతే దానికి కూడా కారణం హైడ్రా అంటూ పెట్టారు. ఒక రకంగా ప్రజలందరినీ కూడా గందరగోళ పరిస్థితిలోకి నెట్టుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఇట్లాంటి రకరకాల పోస్టులు పెడుతూ దీనిపైన ఇప్పటికే తీవ్ర ఆగ్రహం అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, అధికారుల నుంచి కూడా వ్యక్తం అవుతున్న తరుణంలో స్వయంగా మంత్రి పైనే ఇటువంటి పోస్ట్ పెట్టి అసభ్యకర కామెంట్స్ పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. దీనిపైన ఇప్పటికే మంత్రి హరీష్ రావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా సరే ఇలా మహిళను కించపరుస్తూ పోస్టులు పెడితే అది కరెక్ట్ కాదు, సరైన చర్య కాదు, నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానంటూ ఆయన చెప్పారు. అనంతరం ఆ ట్వీట్ కూడా తొలగించి వేశారు. ఆ అకౌంట్ని క్లోజ్ చేసిన పరిస్థితి. కానీ అటువంటి ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో
వందల సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటువంటి అసభ్యకర పోస్టులు అసత్య ప్రచారాలకు దిగుతున్నారు. వీటిలన్నిటిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఇప్పటికే కొండా సురేఖ తన పైన పెట్టిన పోస్ట్ పైన తీవ్రంగా స్పందించారు. దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలి. కేటీఆరే ఇటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళతో అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా చేస్తున్నారు. కాబట్టి కేటీఆర్కి వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి చర్యలు మానుకోవాలంటూ తనపైన పెట్టిన పోస్టుకు నిజంగానే నీకు దమ్ముంటే నీ తల్లికి భార్యకి చూపించాలంటూ కూడా కొండా సురేఖ సవాల్ విసిరిన పరిస్థితి ఉంటుంది. ఏమైనప్పటికీ ఆ ట్విట్టర్ అకౌంట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఎవరు చెప్తే ఈ పోస్ట్ పెట్టారు, లేకుంటే ఆ ట్విట్టర్ తర్వాత ఎందుకు డిలీట్ చేశారు, ఈ వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా పైన గట్టి నిఘా పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల పోస్టులు పెడుతూ అటు ప్రజల్లో అభద్రతా భావాన్ని కొంత గందరగోళ పరిస్థితిని లోకి నెడుతున్నారు. కాబట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే అధికారులని అటు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియా ఖాతాలపైన అన్నిటిపైన కూడా నిఘా పెట్టారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి ట్రోలింగ్కు పాల్పడే వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళపైన అటు క్యారెక్టర్ అసాసినేషన్కు పాల్పడేలా పోస్టులు పెట్టే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అడ్డుకట్ట వేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పటికే మొన్న నల్లబాలు పేరుతో అటు బీఆర్ఎస్ కార్యకర్త ట్విట్టర్ అకౌంట్ను హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఆయన పైన కేసు నమోదు చేశారు. వెంటనే హైకోర్టుకి బీఆర్ఎస్ నేతలందరూ కూడా హుటాహుటిన వెళ్ళి ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్న పరిస్థితి. అంటే వాళ్ళే కావాలనే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఈ పరిస్థితి మంచిది కాదంటూ కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం. ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే గట్టి జవాబు ఇవ్వాల్సి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనిపైన పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. పోలీసులు అటు దర్యాప్తు ముమ్మరం చేశారు దీనిపైన. అఖిల, అయితే పవన్ మరి ఒక మహిళ ఉండి మంత్రి స్థానంలో ఉన్న మహిళ మాదే బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇలాంటి నీచమైన పనులకు దిగజారితే మరి కామన్ పీపుల్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న ఆరోపణలు కూడా అయితే ఒక పక్కన వెల్లువెత్తుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతల్లో కూడా మరి కొంతమంది మంత్రులు అయితే స్పందించారు. ఇది చాలా దారుణం అంటూ కూడా కేటీఆర్ కానీ అటు కేసీఆర్ కూడా అటు హరీష్ రావు కూడా క్షమాపణ చెప్పాలంటూ కోరుతున్నారు. మరి వాళ్ళు బయటకు వచ్చి క్షమాపణ చెప్పే అవకాశం ఉందంటారు? ఇప్పటికే దీనిపైనైతే మంత్రి హరీష్ రావు స్పందించారు. ఒక మహిళ పైన ఇటువంటి పోస్టులు పెట్టడం కొండా సురేఖ అని కాదు, ఎవరైనా సరే ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఇటువంటి పోస్టులు పెడతాం సరైన చర్య కాదు. దీనిపైన తాను క్షమాపణ చెప్తున్నానంటూ హరీష్ రావు మాత్రమే స్పందించారు. కేవలం నేతలు కాంగ్రెస్ నేతలు మాత్రమే టార్గెట్ కాదు, అధికారులను కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళపైన బురద జల్లే విధంగా వాళ్ళు చేస్తున్న పనులకు ఆటంకం కలిగించే విధంగా కూడా పోస్టులు పెడుతున్నారు. వీటిలన్నిటిపైన కూడా అధికారులు ఇప్పటికే అటు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలపైన కూడా రకరకాల పోస్టులు పెడుతున్నారు. వీటిలన్నిటిపైన ఇప్పటికే అధికారులను అలర్ట్ చేశారు. ఇటువంటి అసత్య ప్రచారం చేసే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్కు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ చెప్పిన నేపథ్యంలోనే గతంలో అటు సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన కేసులు పెట్టారు. కానీ బీఆర్ఎస్ నేతలు వెంటనే వాళ్లకు సపోర్ట్గా మద్దతుగా నిలిచారు. ఇటువంటి ఖండించాల్సిన అవసరం ఉంది, కానీ వాళ్ళకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇకనైనా వీటిని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయాలు అనేవి హుందాగా ఉండాలి, కానీ ఇట్లాంటి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఉండకూడదంటూ కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. రాబోయే రోజుల్లో దీనిపైన కఠినంగా వ్యవహరిస్తాము, ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళని కటకటాల వెనక్కి నెట్టేలా అధికారులకు ఆదేశాలు ఇస్తామంటూ చెప్పడం జరిగింది. అఖిల, అయితే పవన్ మరి మంత్రి రియాక్షన్ తర్వాత ఆ పోస్ట్ అనేది డిలీట్ చేయడం కూడా జరిగింది. అంటే దీన్ని వాంటెడ్ గానే చేసి డిలీట్ చేశారు, అయితే ఎవరు చేశారు అనే విషయాలు ఎప్పటిలోగా మనకు తెలిసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వందల సంఖ్యలో సోషల్ మీడియా హ్యాండ్లర్స్ను పెట్టుకున్నది. వాళ్ళందరూ కూడా అటు ప్రభుత్వంలోని పెద్దలను ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైనే వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేస్తూ అందులో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే వాళ్ళందరి పని. కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానిపైన విమర్శనాత్మకంగా పెట్టడం, లేకుంటే ఆ నేతలపైన అసభ్యకర పోస్టులు పెట్టడం, వాళ్ళను కించపరుస్తూ వ్యాఖ్యలు అందులో పెట్టడమే పనిగా బీఆర్ఎస్ కార్యకర్తలు అనేక అటు సోషల్ మీడియా అకౌంట్లన్నీ కూడా ఓపెన్ చేశారు. వీటిలన్నిటిపైన ఇప్పటికే అటు ఆ పోలీసు అధికారులు దృష్టి పెట్టారు. ఎవరెవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు, ఒకవేళ అది నిజంగానే విమర్శ కరెక్టే అయి ఉంటే ఖచ్చితంగా ఆ విమర్శని సద్విమర్శగానే స్వీకరిస్తాం. కానీ
ప్రతి చర్యను దురుద్దేశం ఆపాదించే విధంగా ప్రజలను అధైర్యపరిచేలా ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణం సృష్టించేలా కావాలనే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళ పట్ల మాత్రం కఠినంగా వ్యవహరిస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే చాలా ట్విట్టర్ హ్యాండిల్స్ని అటు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ని కూడా గుర్తించారు. రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఖచ్చితంగా వాళ్లకు గట్టి జవాబు చెప్పే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే గతంలో కొనతం దిలీప్ కావచ్చు మరికొంతమంది పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. వెంటనే బీఆర్ఎస్ నేతలు హుటాహుటిన హైకోర్టుకు వెళ్ళి వాళ్ళందరికీ కూడా బెయిల్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే స్థాయిలో న్యాయ పోరాటం కూడా కాంగ్రెస్ పార్టీ చేయాలని భావిస్తుంది. అటువంటి వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడం ద్వారా కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు, అధికారులే కాదు, సామాన్య ప్రజలు కూడా టార్గెట్ అవుతారు. దీనికి ఎండ్ కార్డ్ పెట్టాల్సిన అవసరం ఉందంటూ కాంగ్రెస్ నేతలు భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అధికారులకైతే గట్టి ఆదేశాలు ఇచ్చారు. అలానే న్యాయ పోరాటం చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుంది. అఖిల. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.